గురువు గారు కొంతమంది పాపాలు చేయడం వల్ల, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల కూడా ఎదగలేకపోతున్నారు. వీళ్ళు అందుకే ఇలా కష్టాలు పడుతున్నారంటారు కదా! ఇది వాస్తవమేనంటారా? పూర్వజన్మ సుకృతాబంధం అంటారు తల్లి దాంట్లో. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు. ఓకే. కర్మఫలాలు అనేది మనిషి చేసుకునే పాప కర్మలు. ఓకే. ఇలాంటి కర్మఫలాల వల్ల తల్లిదండ్రులు చేసిన కర్మఫలాల వల్ల బిడ్డలకు సంభవించే యోగ బలాల వల్ల కూడా కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులు చేసేది విభత్సమైన సమస్యలకి, కొన్ని ఇబ్బందులకరమైన సమస్యల వల్ల బిడ్డలు అనుభవించక తప్పదు. వారు చేసుకున్న కర్మఫలాల వల్ల కూడా వాళ్ళు అనుభవించక తప్పదు. వాటి కర్మఫలాలలో ఉండవలసిన సమస్య వేరు. దానికి సంబంధించిన కర్మఫలానికి ఎవరు ఏం చేయలేరు. వాటిని పరిష్కరించలేము. ఎవరు చేసుకున్న కర్మని వాళ్ళ కర్మని పరిష్కరించలేము కదమ్మా. సమస్యని పరిశీలించగలం కానీ వాళ్ళు కావాలని చేతులారా చేసుకున్న కర్మలకి ఎవరికి పరిష్కారం దొరకదు. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం.